సార్ రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మీరు సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనకు పోటీ మొదలైంది. హ్మ్. కంటిన్యూ అవుతున్నది అది. ఓకే. బయటికి ఎంత ఐక్యంగా కనబడ్డా కూడా ఈయన మీద ఫిర్యాదులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈయన చేసే తప్పులను లెక్కబెట్టి అధిష్టానాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈయన చేతిలో ఉన్న ఎమ్మెల్యేలను తమ దిక్కు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎప్పుడు దిగిపోతారని చూసేవాళ్ళు ఉన్నారు. అవసరమైతే అవకాశం దొరికితే కాలు బట్టి కిందికి లాగేయాలనే వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అనేది పూర్తిగా అనైక్యతతో ఉంది. ఓకే. ఐక్యత లేదు అందులో. కాబట్టి ఎంతున్నా ఆయన ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కారణము సో ఇదొకటి. కేవలం ఏంటంటే రేపు ఆయన ఆయన వెంట ఇవాళ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ! బట్ ఆయన ఏమనుకుంటుండు వీళ్ళంతా పార్టీలో ఉన్నారు కానీ తన వెంట లేరు అనుకుంటాను. ఆయన వెంట ఉన్నది 35 మంది. అదే. కాబట్టి రేపు ఏ పరిస్థితుల్లోనైనా పదవిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇంకో 24, 25 మంది ఆయనకు అవసరం. అందుకే బీఆర్ఎస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని తన దిక్కు తెచ్చుకుంటాడు. హ్మ్. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారే రోడ్ మ్యాప్ ఇచ్చేవాళ్ళంట. ప్రజల వద్దకు పాలన గానీ, జన్మభూమి లాంటి కార్యక్రమాలు. అలాంటి కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వనందుకే బయటకు వచ్చారు కదా! అసలు ఎందుకు జరిగింది అది? చాలా పాత విషయము. నేనేమంటున్నా అంటే హ్మ్. మంత్రి పదవి రానందుకు ఆయన అలిగిండు, కొంత అసంతృప్తితో ఉన్నాడు. హ్మ్. మేమేం చేసామంటే ఇదే మంచి అవకాశము. అధికార పార్టీలో ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి హ్మ్. తెలంగాణ ఉద్యమానికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతోని హ్మ్. మేము పోయి ఆయన కలిసి రావాలని చెప్పి ఎందుకు అవసరం అనే దాని మీద 5-6 నెలలు చర్చలు జరిగినాయి. ఫైనల్గా ఆయన కన్విన్స్ అయ్యి వచ్చిండు. ఆయన లోపల మంత్రి పదవి రాలేదనే బాధ ఉన్నా కూడా పార్టీ పెట్టడానికి అది కారణం కాదు. హ్మ్. ఆయనకు తెలంగాణ సమస్యల మీద అవగాహన ఉంది. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరింది ఆయనే. ఆ తర్వాత ఛార్జీలు అంటే ఎన్టీఆర్ దగ్గర పోయినప్పుడు ఉచితంగా ఇవ్వలేము, రూ. 50 పెడదామని చెప్పేసి రూ. 50 ఒక్కొక్క మీటర్కి పెట్టాడు ఆయన, హ్మ్. రీడింగ్తో సంబంధం లేకుండా. అటువంటిది కరెంట్ ఛార్జీలు పెంచుతా, మీటర్లు పెడతా అని చంద్రబాబు అన్నప్పుడు, బషీర్బాబులో కాల్పు జరిగినప్పుడు వాటికి స్పందనగా ఆయనే ఆ లెటర్ రాశాడు. హ్మ్. అప్పుడు మేము ఆయన పోయి తెలంగాణ ఉద్యమంలోకి వస్తేనే ఇవన్నీ పరిష్కారాలు అవుతాయి. తెలంగాణ రాకపోతే మీరు ఏ మంత్రులకు ఎన్ని ఉత్తరాలు రాసినా, ముఖ్యమంత్రిని ఎంత వేడుకున్నా తెలంగాణ బాగుపడదు అని చెప్పి సంతపూర్ రఘువీర్రావు అని ఒక జర్నలిస్ట్ ఉండే. ఫస్ట్ ఆయన పోయి కలిసిండు. తర్వాత కేకే మహేందర్ రెడ్డి, నేను ఇట్లా మేమందరం కూడా మెల్లమెల్లగా ఆయనకు అటాచ్ అయినాం. ఆ తర్వాత ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. తెలంగాణ సమస్యల మీద ఆయనకు ఉండాల్సినంత అవగాహన లేకుండే. మేము అప్పటికే ఒక 4-5 ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం నేను, ఇన్నయ్య మేమంతా పనిచేస్తున్నాం. ఇన్నయ్య గారు మొట్టమొదటిసారి దగపడ్డ తెలంగాణ పుస్తకాలు కూడా ఆయనే ప్రింట్ చేశాడు. మాకందరికీ ప్రేరణ అవి. ఆ పుస్తకాలు ఆయనకిచ్చి నేను రాసిన ఒక 100 వ్యాసాలు నీళ్ళ మీద ఎట్లా న్యాయం జరిగింది, ఇట్లాంటివన్నీ ఆయనకు చెప్పి ఆయన కన్విన్స్ చేసుకొని ఆ పార్టీ పెట్టడానికి మాకు ఒక 6-7 నెలలు పట్టింది. మొత్తానికి ఏంటంటే ఆయన కోపం చంద్రబాబు నాయుడు మీద ఉన్నా కూడా ఆయన దించడానికి పెట్టలేదు తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ సాధన కోసం పెట్టాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారికి బెయిల్ మంజూరైంది సార్. ఆ కేసులో ఏం లేదు. అది కేజ్రీవాల్ను టార్గెట్ చేసి కొట్టడానికి, కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ కుట్ర. అది అంటే వాస్తవం లేదన్న. మోడీ గారికి కేసీఆర్ అంటే భయమేనా సార్? బలం. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. ఓకే. ట్రయాంగిల్ ఫైట్ రాకుండా చూసిండు తెలంగాణలో. దానికోసం తనంతను తగ్గించుకున్నాడు. దూకుడుగా పోతున్న బండి సంజయ్ని తప్పించిండు. ఓకే. ఇదంతా మోడీ ఏంటంటే చాణక్య రాజకీయం. ఏంటి, కేసీఆర్ను కొట్టాలంటే ఓకే ముఖాముఖి పోటీలో ఉండాలి. ట్రయాంగిల్ పోటీ ఉంటే కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు. ఓకే. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడైతే కేసీఆర్ భారత రాష్ట్రం పెట్టిండో ఆయన షేక్ అయ్యాడు. ఇంకా మహారాష్ట్రలో చాలామంది నాయకులు అన్ని పార్టీలలో చేరిండు. ఓ 10-15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలవగలిగే బలం ఆ రోజుల్లోనే బీఆర్ఎస్కి వచ్చింది. ఈయన ఇట్లా వదిలిపెడితే దేశం అంతా విస్తరిస్తాడు, ఈయన టార్గెట్ ప్రధానమంత్రి కావడము, ఈయనని ఇక్కడనే కట్టడి చేయాలని చెప్పి ఎట్లాగో మనం అధికారంలోకి వచ్చేది లేదు. కానీ ఆ పోటీని ఇవ్వకుండా సంజయ్ని వెనక్కి లాగినట్టయితే వన్ సైడ్ కాంగ్రెస్కి ఉంటుంది పోటీ. అట్లా ఆయన కావాలని చేసిన రాజకీయం అది. కాంగ్రెస్ కుమ్మక్కై చేయలే, కేసీఆర్ను తగ్గించడానికి చేసిన కుట్ర అది. దానికోసం ఆయన తనను తను చంపుకునే విధంగా బండి సంజయ్ని తగ్గించుకున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది సార్. ఇప్పటివరకు ఒక హోమ్ మినిస్టర్ లేరు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువైపోయినాయి,
అసలు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు ఎందుకు? పాలన స్తంభించింది. ఏమున్నది ఇప్పుడు ఉమ్, మంత్రులందరికీ ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఉన్నది. ఉమ్, కానీ ఓ విధానం లేదు, ఓ పద్ధతి లేదు, డబ్బు లేదు వాళ్ళ దగ్గర. డబ్బు సంపాదించుకోవడానికి మార్గము లేదు. అటువంటి మేధావులను వెంబడి పెట్టుకోలేదు. నేను ఇందాక చెప్పాను ఒక ఛానల్‌లో. ఉమ్, నన్ను ఒక్కని పక్కన పెట్టుకున్నా కూడా 5 ఏళ్లలో ఆ, 1,00,00,000,00,000 రెవెన్యూ ఎట్లా పెంచాలనో నేను ఆయనకు చెప్తా. సంవత్సరానికి ఇంకో 1,00,00,000,00,000 ఆదాయాన్ని ఉమ్. ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవాలనో సరైన పద్ధతుల్లో నేను చెప్పేవాడిని. సలహాదారుడు కరెక్ట్ లేడంటారా? లేరు. సలహాదారులు అంటే వాళ్ళని అడుగుతే కదా! ఉమ్, ఇప్పుడు సలహాదారులు ఉంటారు ఎప్పుడు. ఉమ్, మేధావులు కూడా ఉంటారు. కానీ అడగాలి, ఉపయోగించుకోవాలి కదా! ఉమ్, ఆ! అని పెట్టుకున్నది సలహాదారులను ఈ విషయాలలో అవగాహన ఉండి మేధావులు ఉన్న వాళ్ళని కాదు. తను రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మంచి వాళ్ళే. కేశవరావు గారు కానీ, వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఉన్నారు. బట్ వాళ్ళని అడగాలి. వాళ్ళ నుంచి ఆ సలహాలు తీసుకోవాలి. బట్ వాళ్ళు పొలిటికల్ పార్టీ అకామిడేట్ చేయడానికి చేసుకున్నాడే తప్ప నిజంగా సలహాలు వినడానికి కాదు కదా! ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఏ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓడిపోవడానికైనా, ఉమ్, కేసీఆర్ ఇక్కడ ఓడిపోవడానికైనా రెండే కారణాలు. ఒకటి ప్రజలతో సంబంధం లేకపోవడం. ఉమ్, అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఫీడ్‌బ్యాక్ లేకపోవడం. ఓకే. దూరంగా ఉన్నారు. ఇద్దరు కూడా ప్రజలకు దూరంగా ఉన్న వాళ్ళే. ఉమ్, రెండవది ఏంటంటే విపరీతమైన ఈగో, అహంభావం. ఉమ్, ఈ రెండే వాళ్ళిద్దరిని బలి చేస్తున్నాయి. మిగతా కారణాలు ఎన్నున్నా ఈ రెండు ప్రధానమైనవి. ఉమ్. చంద్రబాబు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, తప్పుడు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు, మీ నాయకులు కూడా రేపు ఇదే గతి పడితే జైలు పాలవుతారని ఇది నందిగామ సురేష్ అరెస్ట్ గురించి మాట్లాడాడు ఎవరు జగన్? జగన్. అంటే ఏదున్నా కూడా చంద్రబాబు మాత్రం జగన్ చేసిన తప్పులు చేస్తాడని నేను అనుకోను. ఉమ్, చాలా తెలివికలవాడు. రేపు పోలవరం కంప్లీట్ చేస్తాడు ఈ 3 ఏళ్లలో. అదేవిధంగా అమరావతి కంప్లీట్ చేస్తాడు. మోడీ కూడా ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్, ఇలా కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తున్నాడు దేశ రాజకీయాలలో. ఉమ్, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఆయన ఉంటాడా, లోకేష్ ఉంటాడా, ఇంకోరిని పెడతాడు నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యంగా ఉంటే కనుక రెండోసారి కూడా పాలన వాళ్ళకే ఉంటుంది. జగన్ పోయినట్టుగా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి మళ్ళీ రాదు. ఆయన చాలా కష్టపడుతున్నాడు కూడా. మొన్న వరదలప్పుడు అవును సార్. ఆ, మొన్న వరదలప్పుడు చంద్రబాబు గారు అంత కష్టపడి 3:30 దాకా కలెక్టరేట్లో ఇవన్నీ నుండి రివీల్ చేస్తుంటే, ఇక్కడ మన తెలంగాణ మంత్రులే కానీ ఎవరు అసలు వరదలో చిక్కుకున్న అంటే వాళ్ళని ఆయన కాపాడ- అనుభవంతో ఒక పాప, చిన్న పాప ఒక మాట అన్నది సార్, 16-17 సంవత్సరాల అమ్మాయి, మీరు 9 మందిని 9 గంటలైనా కాపాడలేరు, మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు, ఏం పీకడానికి మీ గవర్నమెంట్ అని కూడా అన్నది ఆ అమ్మాయి. అది ఏదున్నా కూడా ఉమ్, చంద్రబాబు అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకున్నాడు. తెలంగాణ మీద కూడా ఆయన ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు. 10 ఏళ్ల పాలనలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పాడు. దేశంలోనే ప్రథమ స్థానంలో తలసరి ఆదాయాన్ని పెంచారని చెప్పాడు. ఉమ్, ఆయన లోపల కొంత మార్పు కనబడతా ఉంది. బట్ ఆ మార్పు కంటిన్యూ అయితే కనుక 10 ఏళ్ల దాకా ఆ టీడీపీ చేతుల్లోనే అక్కడ అధికారం ఉంటుంది. జగన్ కేసుల నుంచి బయటపడడానికి కూడా 10 ఏళ్ళు పడుతుంది.